హాయ్ గాయ్స్. సో ఇదైతే లాస్ట్ పార్ట్ ఆఫ్ మై బర్త్డే వ్లాగ్. సో కొంచెం లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందనేసి మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. సో అంతకన్నా ముందు మేము లంచ్ చేసేసాక గార్డెన్ ఆఫ్ ద గాడ్స్కి అయితే వెళ్దామని స్టార్ట్ అయ్యాము. అక్కడ మధ్యలో మాకు పిరమిడ్స్ అని కనిపించింది. ఇక్కడ బోటింగ్ ఉందనేసి వెళ్ళాము. అక్కడ మాకేం తెలిసిందంటే మన బోట్స్ మనమే రెంట్కి తీసుకోవాలి, అప్పుడు వచ్చి ఇందులో బోటింగ్ చేయాలి. ఆ రెంటింగ్ కూడా పక్కనే ఉంది, ఎంతో కాదు, ఈ సందుకి అటు కొంచెం ముందు వెళ్తే అక్కడే ఉంది. అక్కడ నుండి రెంట్కి తీసుకొచ్చి వెళ్ళాలి. సో ఇక ఇదంతా ఎందుకులే అనేసి మేము గార్డెన్ ఆఫ్ ద గాడ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. దెన్ అసలు ఎక్కేటప్పుడు అంతగా ఏం అనిపించలేదు. బట్ ఎక్కాక వన్స్ టాప్ ఆఫ్ ద మౌంటైన్ అక్కడికి వెళ్ళాక కొండ మీదకి, యూ వోంట్ బిలీవ్ దాట్ అసలు నాకు కిందికే రాబుద్ధి కాలేదు, ఇంటికే వెళ్ళబుద్ధి కాలేదు. ఆ ప్లేస్ నుండి నేనైతే మొత్తం అక్కడే ఉండిపోదాం అనుకున్నాను. యాక్చువల్గా ఉండొచ్చు, 1 డే క్యాంప్ చేయొచ్చు, బట్ క్యాంప్కి కూడా మనం పే చేయాలి ఆ ప్లేస్కి. బట్ అప్పటికి మాకు వర్షం అవుతుంది. సో వర్షం పడేటట్టుంది అండ్ వెదర్లో కూడా రెయిన్ చూపించింది అనేసి ఇంటికైతే వచ్చాము. ఎంత మంచి గాలి ఉందంటే, స్వచ్ఛమైన గాలి కావాలి ఊపిరి పీల్చుకోవడానికి అని అనుకుంటాం కదా, అలాంటి స్వచ్ఛమైన గాలి మాకైతే అక్కడ లైక్ ఎన్నిసార్లు ఇలా డీప్ బ్రీత్ తీసుకున్నాను. ఐ లైక్డ్ ఇట్. అసలు ఆ గాలి, ఆ పీస్ఫుల్నెస్, ఎటు చూసిన చెట్లు, కొండలు చాలా చాలా మంచిగా అనిపించింది. నాకైతే అక్కడ నుండి వెళ్ళేటప్పుడు రాబుద్దే కాలేదు. సో చాలా 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 వర్త్ ఇట్ అని చెప్తాను. రియల్లీ ఇట్స్ మై బెస్ట్ బర్త్డే ఇన్ మై లైఫ్. మేబీ దెర్ ఆర్ మెనీ బెస్ట్ బర్త్డేస్, అన్నిటికన్నా ఇది ఫస్ట్ టాప్లో ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ అని కూడా చెప్తాను. యూఎస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లినాయిస్కి వస్తే యాక్చువల్గా టైం తీసుకొని ఇల్లినాయిస్కి వెళ్ళి మరీ చూడాల్సిన ప్లేస్ ఇవన్నీ. చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ బర్త్డే అండ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అందరూ విష్ చేసిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా ఇందులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫ్రెండ్స్ ఫర్ టేకింగ్ మీ టు దిస్ ట్రిప్. అండ్ ఈ వీడియోలో చెప్తా అని చెప్పాను కదా ఎండింగ్లో, అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఎండింగ్లో చెప్తానని. నేను వెకేషన్ బ్రేక్లో ఉన్నాను, రీసెంట్గా అప్రూవ్ అయింది యూనివర్సిటీ నుండి. సో ఐ ప్యాక్డ్ మై లగేజ్ ఫర్ అ ట్రిప్. ఆ ట్రిప్ గురించి మీకు నా తర్వాత వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. స్టే ట్యూన్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మై ట్రిప్ వీడియో.